హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అభిమానుల యందు మెగా అభిమానులు వేరు అంటారు. ఎందుకంటే ఏదో సినిమా నుంచి వచ్చినటువంటి అభిమానం సినిమాతోనే వెళ్ళిపోద్ది అంటారు. కానీ అలా కాదు వాళ్ళ అభిమానం. ఎందుకో తెలియదు. ఒక రక్త సంబంధికుల్లాగా, ఒక రక్తం పంచుకు పుట్టినటువంటి ఒక అన్నదమ్ముల్లాగా అభిమానులు కూడా అదే రీతిలో పనిచేస్తూ కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులతోనే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా చూస్తూ లేదంటే ఆ కటౌట్లకి పాలాభిషేకాలు చేస్తూ పూలాభిషేకాలు చేస్తూ చాలామంది వాళ్ళ అభిమాన నటుడికి ఫ్యాన్ అయిపోవటం, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయటం చూస్తాం. కానీ ఎందుకో ఒక మెగాస్టార్ అనేటువంటి ఒక ఎవరెస్ట్ శిఖరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత, ఆయనకి అభిమానులు అనేటువంటి వ్యక్తులు తయారైన తర్వాత, అభిమానులు వ్యక్తుల నుంచి సమూహంగా మారి ఒక ఉప్పెనలా తయారైన తర్వాత వాళ్ళందరూ కూడా ఇలా కాదు, మిగతా హీరోలకి మిగతా వాళ్ళకి ఉన్నటువంటి వ్యవస్థలా కాకుండా సరికొత్తగా ఆలోచిద్దాం, వీళ్ళని సరికొత్త ప్రజలకు ఉపయోగపడేలాగా, సమాజానికి వీళ్ళు ఉపయోగపడేలాగా ఈ సమూహాన్ని తయారు చేద్దామని చిరంజీవి గారు ఏ రోజైతే అనుకున్నారో వాళ్ళు కూడా ఎస్, ఇది కదా అభిమానం అంటే, ఇలా కదా మనం ఒక నాయకుడి నుంచి ఇన్స్పైరింగ్గా తీసుకుని, ఒక హీరో నుంచి ఇన్స్పైరింగ్గా తీసుకుని మనం వెళ్ళేటువంటి బాట ఇలా ఉండాలి అని చెప్పి అప్పటిదాకా పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసేటువంటి అభిమానుల్ని సమాజ సేవ వైపు, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, అనేక విపత్తులు వస్తే ఆ వాటికి అండగా నిలబడి ఎదురొడ్డి వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురావడం కోసం ఎంతో కొంత మన ఇంపాక్ట్ చూపించాలి అనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టారు చిరంజీవి గారు. అలాంటి వ్యక్తుల్లోనే ఇతను కూడా ఒకళ్ళు. అందుకనే చెప్తాను, ఎందుకంటే ఏంటి చిరంజీవి గారు కావచ్చు, చిరంజీవి గారి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ సమాజానికి ఏమిచ్చింది అంటే ఇలాంటి వ్యక్తులను తయారు చేసింది అని చెప్పాలి. మెగా ఫ్యాన్స్ వల్ల కొన్ని కోట్ల మంది ఇన్స్పైరింగ్గా తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో మందికి అన్నదానాలు, నేత్రదానాలు, రక్తదానాల గురించి అయితే ఇప్పటి వరకు ఆ రికార్డు 2 తెలుగు రాష్ట్రాల్లో దాన్ని బీట్ చేసినటువంటి బ్లడ్ బ్యాంకే ఇప్పటికీ లేదు. అంత గొప్ప చరిత్ర చిరంజీవి గారి ఫ్యాన్స్కు ఉంది. ఎలాంటి విపత్తులను వస్తే చిరంజీవి గారి ఫ్యాన్స్ దగ్గర నుంచే ముందుగా వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం అండగా నిలబడాలి. ఏదన్నా తుఫాను వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి అనేటువంటి కార్యక్రమాలు, వాళ్ళకి ఏదన్నా మనం సహాయం చేయడంలో వెళ్ళి దగ్గరుండి చేయటమే కాకుండా డబ్బు రూపంలోనూ లేదంటే వస్తువుల రూపంలోనూ ఆహారం రూపంలోనూ ఎన్నో రకాలుగా చేశారు. అలా మెగా అభిమానులు ఇలా ఈయన కూడా ఒకరు. దాంట్లో కూడా ఆయన పేరు నటరాజ్ శ్రీనివాస్ గారు. పరుచూరు నుంచి ఆయన, పరుచూరు నుంచి కొండగట్టు వరకు. కొండగట్టు అంటే మనకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి ఆంజనేయ స్వామి అంటే ఎంత ఇష్టమో మనకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గారికి పునర్జన్మ ఇచ్చినటువంటి ఆ కొండగట్టు అంజన్ అంటే మెగా ఫ్యాన్స్కి అమితమైనటువంటి గౌరవం, నమ్మకం కూడా. అలాంటి కొండగట్టు అంజన్న మెగా ఫ్యామిలీని చల్లగా చూడాలని మన నటరాజ్ శ్రీనివాస్ గారు పరుచూరు నుంచి సైకిల్ యాత్రగా చేశారట. ఆయన ప్రారంభించినటువంటి ఆ యాత్రకి అందరూ కూడా మెగా అభిమానులు ముందుకు వచ్చి దగ్గరుండి ఆ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది పరుచూరు నుంచి మొదలుపెట్టినటువంటిది. పరుచూరు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆయన కొండగట్టు వరకు బయలుదేరారు. ఇదిగోండి, ఈ మెగా సైకిల్ యాత్ర నేను ఆంజనేయ స్వామి భక్తుడిని కాబట్టి ఆయన్ని దర్శించుకోవాలని కొండగట్టు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలని అనుకున్నాము. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, వాళ్ళందరూ అందరికీ హెల్పింగ్ నేచర్తో చాలా మందికి సహాయాలు చేస్తూ ఇండస్ట్రీలో కూడా మంచి నెంబర్ 1 స్థాయిలో ఉన్నారు. ఆయనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా కొంత వేలాది మందికి ఆయన సహాయం చేయాలని చెప్పి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మీద అభిమానితోనే ఈ మెగా సైకిల్ యాత్ర చేస్తాను. ఇది ఆయనకి సంబంధించి ఈరోజు ఆ కార్యక్రమం కూడా మీరు చూడొచ్చు. అంటే ఎందుకు అంత అభిమానం అంటే 10 మందికి మంచి కోరుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ కుటుంబం కూడా ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారన్నా సరే ఆ కుటుంబం దగ్గరికి వెళితే చాలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలిస్తే చాలు, మన కష్టం తీరుతుంది అనేటువంటి భావన. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎక్కడ ఎవరికి ఏ విపత్తు వచ్చినా సరే మొట్టమొదటి చెయ్యి ఆ కుటుంబం నుంచే వస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఎవరో ఒకళ్ళు మొట్టమొదటి చెయ్యి ఆపన్న హస్తం మాత్రం అక్కడి నుంచే
ప్రారంభమవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆయన సేవా కార్యక్రమాలకు వినియోగించారు. చిరంజీవి గారి గురించి అయితే ఇప్పటికీ మనం కథలుగా చెప్పుకుంటానే ఉంటాం. పలానా వాళ్ళకి తెలియకుండా సహాయం చేశారంట, పలానా వాళ్ళు బయటికి చెప్పుకోలేరు కానీ వాళ్ళు కూడా సహాయం పొందారంట అనేటువంటి చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తుల కోసం ఇలా నిజంగా చేయటంలో చాలా చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఎందుకంటే డెఫినెట్గా అందరికీ చేయరు ఇలాగా. ఎందుకంటే వాళ్ళకి సమాజంలో వాళ్ళకు ఉండేటువంటి గుర్తింపు అలాంటిది, సమాజంలో వాళ్ళ ఇంపాక్ట్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి ఇలా చేసేటువంటి పనులు ఉంటాయి. ఎందుకు అభిమానులుగా మారుతారు, అభిమానులుగా మారిన తర్వాత వాళ్ళు ఏమిచ్చారు అంటే ఎన్నో కోట్ల మందిని ఆయన ఇన్స్పైర్ చేయటమే కాకుండా ఎంతో మందికి ఆయన సహాయం చేశారు కాబట్టి ఇలాంటి అభిమానులు వాళ్ళకి దొరుకుతారు.